హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు రెసిడెన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను ఒక ఆర్డర్ వస్తే హ్యాంగింగ్ శారీ పిన్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ 3 శారీ పిన్స్ అనేది నేను షేర్ చేశాను అనమాట వీడియో అనేది. ఇవి వచ్చేసి ఇంకొక 3 శారీ పిన్స్ వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను పింక్ కలర్ శారీ పిన్ అనేది తీసుకొని రాణి పింక్ ఇలా థ్రెడ్ నీట్గా ర్యాప్ చేసుకున్నాను. శారీ పిన్ చుట్టూ B7000 గ్లూ అనేది అప్లై చేసి ఇలా పెరల్ చైన్ నీట్గా స్టిక్ చేయాలన్నమాట. మళ్ళీ లోన గ్లూ అనేది అప్లై చేసి రాణి పింక్ స్టోన్ చైన్లు అనేది స్టిక్ చేశాను అనమాట. మళ్ళీ గ్లూ అప్లై చేసి మళ్ళీ వచ్చేసి పెరల్ చైన్, మళ్ళీ రాణి పింక్ చైన్ ఇట్లా నేను స్టిక్ చేసుకున్నాను అనమాట. ఈ శారీ పిన్కి వీడియో లెంత్ అవుతుందని నేను మొత్తం చూపించలేదు, ఒక చైన్ స్టిక్ చేయటమే చూపించాను అనమాట. మీకు లాస్ట్లో అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా 200 లైన్స్ అనమాట కార్డ్బోర్డ్కి ర్యాప్ చేశాను. చేసి ఇలా కట్ చేసి ఇలా నీడిల్ తీసుకొని ఈ నీడిల్కి ఆ కట్ చేసిన దారాన్ని నేను చూపించిన విధంగా పెట్టి ఇలా సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది తీసుకొని జరీ థ్రెడ్ నీడిల్కి 2 లైన్స్ ఎక్కించుకొని ఇలా నేను చూపించే విధంగా ఈ కుచ్చు చుట్టూ తిప్పాలన్నమాట. ఒక 5-6 టైమ్స్ ఇలా తిప్పి వెనకమాల ఇలా 3 టైమ్స్ నాట్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ చివర్లు నీట్గా అన్నీ సమానంగా వచ్చే విధంగా నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నైలాన్ థ్రెడ్ తీసుకొని 4 లైన్స్ నీడిల్లోకి ఎక్కించుకొని ముడి వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక ఇలా ఒక బిగ్ సైజ్ ముచ్చు అనేది తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ అక్కడ ఆ దారంలో గుంట ఇలా దారాన్ని తీసి ముడి వేసి మళ్ళీ ముత్యంలో గుంట థ్రెడ్ అనేది మళ్ళీ వెనక్కి పంపించి ముడి వేసాక వెనక్కి పంపించాలి. పంపించాక మళ్ళీ దాంట్లో గుంట ఇలా నీడిల్ అనేది తీసి ఇప్పుడు వచ్చేసి స్మాల్ సైజ్ ముచ్చాలన్నమాట. ఇవి వచ్చేసి ఇలా నేను చూపించే విధంగా ఎక్కించుకోవాలి. ఇలా వచ్చేసి 5 ముత్యాలు అనేది ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకొని ఈ థ్రెడ్ని పక్కన పెట్టేయండి. మళ్ళీ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని ఇప్పుడు వచ్చేసి ఇది చెక్క పూస అనమాట. ఇది వచ్చేసి గొలుసులు తయారు చేసుకుంటాం. ఆ పూసకి థ్రెడ్ చుట్టి గొలుసులు ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. అది ఆ పూస అనేది నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. చెక్కతో తయారవుతుంది ఇది. ఈ పూసను కూడా తీసుకొని ఇందాక మనం బిగ్ సైజ్ పూస ఎలా అయితే ముడి వేసామో కింద అలా వేసేసి తర్వాత వచ్చేసి ఒక బిగ్ సైజ్ ముత్యం తర్వాత స్మాల్ సైజ్ ముత్యం అనమాట ఎక్కించుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక ముచ్చు అనేది ఎక్కించుకోవాలి. ఇది ఇంకా స్మాల్ సైజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక గోల్డ్ పూస అనేది తీసుకోవాలి. మళ్ళీ ముత్యం తీసుకోవాలి. మళ్ళీ గోల్డ్ పూస అనేది తీసుకోవాలి. మళ్ళీ ముత్యం ఇలా తీసుకోవాలన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి వీడియో ఎండ్ వరకు మీకు ఈ శారీ పిన్స్ నచ్చాయా లేదా అనేది కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చూశారు కదా, మనం ఫస్ట్ తయారు చేసిన దాంట్లో గుంటా ఇలా తీయాలన్నమాట. నెక్స్ట్ తయారు చేసుకున్న హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ పూసల్లో గుంటా ఇలా తీయాలి. ఈ హ్యాంగింగ్ అనేది ఇలా ఆ పూసలు మొత్తంలోకి ఎక్కించుకోవాలన్నమాట. చూశారు కదా, అలా ఎక్కించుకోవాలి అక్కడికి. మళ్ళీ వచ్చేసి పై పూస అనేది వదిలేసి మళ్ళీ కింద పూసల్లో గుంటా మళ్ళీ మనం ఫస్ట్ ఎక్కించాం కదా బిగ్ సైజ్ పూస, అక్కడికి తీసుకురావాలి నీడిల్ని వెనక్కి అలా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక హ్యాంగింగ్ అనమాట. సేమ్ మనం ఇప్పుడు ఎలా తయారు చేసామో ఈ వుడ్ బాల్ అనేది పెట్టి వుడ్ది బాల్ పూస పెట్టా కదా, అది ఎలా పెట్టానో సేమ్ ఇది కూడా అలాగే. కానీ మనకి ఒకటి కొంచెం బిగ్ సైజ్ వచ్చింది పొడవు అనేది, ఒకటి స్మాల్ సైజ్ అనమాట. అంటే ఒక పూస తగ్గించాలన్నమాట అంతే. సేమ్ ఇందాకలు ఎలా ప్రిపేర్ చేసామో అలాగే ఒకటి కిందకి ఒకటి పైకి ఉండే విధంగా చూసుకుంటూ మనం తయారు చేసుకోవడం అనమాట. మళ్ళీ పైకి థ్రెడ్ పోనిచ్చాలన్నమాట. అట్లా ఇట్లా 4 తయారు చేసుకున్నా, ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా 4 తయారు చేసుకున్నాను అనమాట నేను హ్యాంగింగ్స్ అనేది. చేశాక ఇప్పుడు మనం కుచ్చు ఉంది కదా, ఆ కుచ్చుకి మిడిల్లో కింద గుంట మధ్యలో గుంట పైకి తీయాలన్నమాట.
మనం ఇప్పుడు ఫస్ట్ తయారు చేసుకున్నాం కదా 5 పూసలు ఎక్కించి, అది లోనికి వెళ్ళిపోద్ది. అందుకే నేను అది అలా తయారు చేసి ఈ కింద పూసల్ని దానికి ఎక్కించాను అనమాట. ఇప్పుడు మనం శారీ పిన్ ఓపెన్ చేసి దానికి ఇలా చుట్టుకోవాలన్నమాట. కొంచెం టైట్గా చుట్టుకోవాలి చుట్టుకునేటప్పుడు. చుట్టుకొని అక్కడ నాట్ అనేది బాగా 4-5 సార్లు అలా చుట్టాక అక్కడ 3 టైమ్స్ నాట్ అనేది వేయాలన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది శారీ పిన్ అనేది ఇలా చేసి తర్వాత కట్ చేసి దారం అక్కడ గ్లూ అనేది పెట్టుకోవాలి. అక్కడ కట్ చేయకపోతే కనుక కింద గుంట దారం తీసి ఇక్కడైనా కట్ చేసేసుకోవచ్చు అనమాట. మళ్ళీ కిందకి తీసుకొచ్చి ఎలాగైనా కట్ చేసి గ్లూ అనేది పైన కొంచెం పైన అప్లై చేసుకున్న దగ్గర చూసారు కదా. నేను ఇందాక చెప్పా కదా ఇట్లా స్టోన్స్ అంటించాలని, ఈ విధంగా అంటించాను అనమాట పైన లైన్స్. చూడండి, వీడియో బాగా లెంత్ అవుతుందని నేను అంత మొత్తం పెట్టలేదన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ శారీ పిన్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు కూడా ఈ శారీ పిన్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ పిన్ అనమాట. శారీ పిన్ తీసుకొని గోల్డ్ థ్రెడ్ అనేది నీట్గా ర్యాప్ చేసుకోవాలి. చేసుకున్నాక నేను చూపించే విధంగా గ్లూ అనేది B7000 గ్లూ తీసుకొని అప్లై చేయాలి చుట్టూ. ఇలా అప్లై చేశాక లక్ష్మీ కాసులు ఉంటాయి కదా, చివరిన ఉన్న ఎడ్జెస్ని కట్ చేసేసాను. చేసి ఇలా మనం నీట్గా కింద గుంట పైకి పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం కట్ చేసింది అనేది నేను చూపించే విధంగా పైకి ఉండాలన్నమాట. అప్పుడు పైకి ఉండటం వల్ల మనం ఒకదాని మీద ఒకటి ఇలా ఎక్కించడం వల్ల ఆ ఎడ్జ్ అనేది కనిపించదు అనమాట కట్ చేసింది. ఇలా చుట్టూ నీట్గా శారీ పిన్ చుట్టూ నీట్గా ఇలా పెట్టుకోవటమేనమాట మొత్తం. చూసారు కదా, నేను ఇలా పెట్టేసుకున్నాను. నీట్గా పెట్టుకొని మనం లోపల సైడ్ మళ్ళీ గ్లూ అనేది అప్లై చేసి అక్కడ స్టోన్ చైన్ లైన్ అనేది స్టిక్ చేశాను అనమాట. ఇది వచ్చేసి పెరల్ అండ్ గోల్డ్ కలర్ పూస అనేది ఉంటుంది అనమాట. గోల్డ్ కలర్ స్టోన్ అనేది ఉంటుంది అనమాట ఈ స్టోన్ చైన్లో. మిడిల్లో వచ్చేసి రాణి పింక్ క్లిప్ స్టోన్ అనేది పెట్టాను అనమాట. అటు చివరన ఇటు చివరన కొంచెం గ్యాప్ ఉంది కదా, అక్కడ 3 mm గ్లాస్ కుందన్ని స్టిక్ చేశాను అనమాట. మళ్ళీ వచ్చేసి క్లిప్ స్టోన్కి అటు సైడు ఇటు సైడు 3 mm రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేశాను, గ్లాస్ కుందన్స్ని. ఇప్పుడు వచ్చేసి హ్యాంగింగ్ ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ఇప్పుడు వచ్చేసి గోల్డ్ కలర్ ముచ్చు అనేది తీసుకొని ఇలా మనం థ్రెడ్ అనేది నైలాన్ థ్రెడ్ ఎక్కించుకొని ఇలా పూసకి నాటు అనేది వేయాలన్నమాట. వేసాక ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్లవర్ క్యాప్ అనమాట. దాన్ని నేను అలా సెట్ చేశాను అనమాట. ఆ పూస దగ్గర అలా పెట్టేసి దాన్ని ఎక్కించాక ఇలా ముత్యాలు అనేది మనం ఎక్కించుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి వీడియో బాగా లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. చూసారు కదా, ముత్యాలు, గోల్డ్ కలర్ పూస, మళ్ళీ ముత్యాలు, తర్వాత వచ్చేసి ఎలిఫెంట్ అనమాట, అది ఏనుగు. అవి నేను శారీ కుచ్చులకి తెచ్చుకుని ఉంటే అలా పెట్టేశాను అనమాట. తర్వాత మళ్ళీ ముత్యాలు అనమాట, స్మాల్ సైజ్ ముత్యాలు, మధ్యలో బిగ్ సైజ్ ముత్యం అనమాట. ఇలా ఎక్కించుకున్నాక మనం వచ్చేసి ఇక్కడ ఫస్ట్ అనేది నేను జంపరింగ్ తీసుకొని దానికి ఇది అటాచ్ చేశాను అనమాట. చేశాక ఇలాంటివే మళ్ళీ నేను తయారు చేసుకొని సేమ్ మనం అది ఎలా తయారు చేసామో అలా తయారు చేసి అక్కడున్న పూసకి అనేది ఎక్కిచ్చేసాను అనమాట. జంపరింగ్కి అన్నీ ఎక్కించకుండా ఫస్ట్ తయారు చేసిన పూసకి ఇంకా 2 తయారు చేసుకొని, ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనమాట. ఇందాకలాగే మనం ఏంటంటే పెద్దదానికి 2 పూసలు ఎక్కువ ఎక్కించాలి, చిన్నగా ఉన్నదానికి 2 పూసలు తక్కువ, ఇంకా చిన్నది చేసిన దానికి ఇంకొక 3 పూసలు తక్కువ. అలా ఎక్కించడం వల్ల ఒకటి బారుగా, ఒకటి కొంచెం తక్కువగా, ఒకటి ఇంకొంచెం తక్కువగా, అన్నీ సమానంగా ఉంటే లుక్ రాదనమాట. కిందకి పైకి ఇలా ఉండాలన్నమాట పిన్ అనేది. చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, అలా తయారు చేసుకున్నాక ఇందాక శారీ పిన్ ఎలా చుట్టేసానో అలాగే సేమ్ థ్రెడ్ అనేది చుట్టేసి అక్కడ నాట్ వేసి గ్లూ అనేది అప్లై చేశాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బ్లూ కలర్ శారీ పిన్ అనమాట. నీట్గా థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా కుందన్స్ అనేది సిరామిక్ కుందన్స్ అనమాట. సిరామిక్ వైట్ కలర్ కుందన్స్ని నేను చూపించే షేప్లో స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్లూ పెట్టుకొని ఈ విధంగా స్టిక్ చేసుకోండి.
మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసేయండి శారీ పిన్కి. చూసారు కదా, ఇలా సైడ్స్ కూడా ఈ విధంగా స్టిక్ చేయాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అనమాట. పక్కమట గ్యాప్ వచ్చింది కదా, అక్కడ ఈ విధంగా స్టిక్ చేయండి నేను చూపించే విధంగా. కుందన్ని అటు సైడ్ బయట సైడ్కి పెట్టండి అనమాట. పిన్ మొత్తం ఇదే విధంగా నీట్గా స్టిక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట నీట్గా. స్టిక్ చేసుకున్నాక ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడ మనం 3 mm రౌండ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. సిరామిక్ గోల్డ్ కుందన్స్ని స్టిక్ చేశాను అనమాట నేను అక్కడ. మళ్ళీ ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఈ కుందన్స్కి పైన బ్లూ కలర్ 4 mm కుందన్ని రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేశాను అనమాట. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి కుందన్స్కి పైన 4 mm కుందన్ రౌండ్ షేప్ రెడ్ కలర్ కుందన్స్ని ఇటు అటు సైడ్స్ వచ్చి స్టిక్ చేసుకున్నాను. ఇలా వచ్చేసి నేను హ్యాంగింగ్ చైన్ అనేది దీనికి తయారు చేయలేదు అనమాట. ఇది వచ్చేసి మనం బ్రాస్లెట్ బ్యాంగిల్స్కి వాడే హ్యాంగింగ్ చైన్ అనేది దీనికి పెట్టాను అనమాట. ఇది వచ్చేసి మనం ఏ శారీ పిన్కైనా తీసి పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.